నాయుడు గారికి 99 విషయంకి శుభ సాయంత్రం. ఒకటే చెప్తానండి వర్మ గారు, 100% ఇవాళ రోజా గారి గురించి ఈ టాపిక్ ఎక్కువ మాట్లాడుతున్నాం కాబట్టి అంటే జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఎక్కువ అవినీతి పరురాలు ఎవరన్నా ఉందంటే రోజా గారు. అది 100%. అవన్నీ విజిలెన్స్ సంస్థ రిలీజ్ చేశాక మాట్లాడుకుందాం. ఎందుకంటే సుజాత గారు బాగా ఫీల్ అవుతున్నారు. ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఆల్రెడీ విజిలెన్స్ వాళ్ళు అవినీతి జరిగింది అనేది మటుకి వాస్తవాలను ఎలగక్కారు. అది ఎవరెవరు చేశారు ఎన్నెన్ని ఫిగర్లతో సహా 100% అది బయట పెడతారు త్వరలోనే. అదే కాకుండా మేడం గారు మాట్లాడుతూ ఇన్ని కోట్లు 500 కోట్లు ఎంతో అప్పు తెచ్చేశారు, రాష్ట్రం ఏమైపోతుంది, రోడ్లు చేయట్లేదు అని. మీరు గత 5 సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఒక్క చిప్పుడు మట్టి కూడా వేయని రోడ్లన్నీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో మీరుంటే ఏ రోడ్లుగానే వెళ్ళి చూడండి. ప్రతి నియోజకవర్గానికి 28 నుంచి 30 కోట్ల వరకు రిలీజ్ చేశారు. 498 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి ఇవాళ బుజ్జి అవన్నీ మాట్లాడతామండి. అది డిస్కషన్, అది వేరే వైపు వెళ్తారు. మీరు ఒకటి చెప్తారు, వాళ్ళు ఒకటి చెప్తారు, అది మనం నిరూపించలేము. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఆధారాలు లేకుండా బురద జల్లుతున్నారు అన్నది వాళ్ళ ప్రధాన ఆరోపణ. సమాధానాలు చెప్పాలి కదా, ఆధారాలు లేకుండా బురద జల్లుతున్నారు అని. ఇంకో విషయం ఏంటంటే ఆవిడ మాట్లాడుతూ వాలంటరీ వ్యవస్థ గురించి కూడా మాట్లాడారు. వాలంటరీ వ్యవస్థ గురించి పవన్ కళ్యాణ్ గారు సర్పంచ్ సంఘాన్ని అలాగే సర్పంచ్ సంఘ అధ్యక్షులందరినీ పిలిపించుకుని నెల రోజుల ముందే మాట్లాడటం జరిగింది. వాలంటరీ వ్యవస్థను కొనసాగించే అవసరం మాకు ఎంతైనా ఉంది, ప్రభుత్వం హామీ ఇచ్చామని ఆ మీటింగ్ లో చెప్పడం జరిగింది. కానీ సర్పంచులు అలాగే సర్పంచ్ సంఘ అధ్యక్షులు దీనికి వ్యతిరేకతంగా ఉన్నారు. కాబట్టి మళ్ళీ ఇంకో సిట్టింగ్ చేసి వాలంటరీ వ్యవస్థని కొనసాగించాలనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు కానీ ఇలా చంద్రబాబు నాయుడు గారు కానీ దృఢ సంకల్పంతో ఉన్నారండి. వాలంటరీ కాలపాలెం బుద్ధి గారు, నేను అడిగిన క్వశ్చన్, రోజా గారి మీద అవినీతి ఆరోపణలు చేస్తున్నారు, ఆధారాలు ఉన్నాయా? అదేమో నిరూపించారు. ఆధారాలు ఉన్నాయి కదా. ఆధారాలు లేకపోతే వాళ్ళు ఉన్న 151 మంది ఎమ్మెల్యేల మీదను లేకపోతే ఉన్న 20 మంది మినిస్టర్ల మీదను అవినీతి ఆరోపణలు అందరి మీద ఎందుకు చేయట్లేదండి? అందరి మీద ఎందుకు చేయట్లేదు? రోజు చూపిస్తారు. మీరు కంగారు పడకూడదు. తింటానే రుచిలో గారు, మీరు కంగారు పడమాకండి. రోజా అవినీతి జరిగింది. కాదు, రోజా గారు చేసిన ప్రతి శాఖలో అవినీతి జరిగింది. అది విజిలెన్స్ వాళ్ళే మీకు వెల్లడిస్తారు. ఒక 4 రోజుల లోపల మీరు కంగారు పడదు దయచేసి. 100% రోజా గారు ఇవాళ ఎక్కువ అవినీతి ఆంధ్ర రాష్ట్రాల్లో చైర్మన్ హోదాలో చేసింది ఏకైక వ్యక్తి. బుజ్జి, మరొక విషయం ఏంటి, మొన్న శ్రీరెడ్డి గారు ఈ రోజు పోసాని గారు పశ్చాత్తాపడుతున్నారా లేకపోతే మీరు అరెస్టులు అవి చేస్తారని ఏమన్నా భయపెడుతున్నారా? సార్ వాళ్ళది ఒక సామెత ఉంటుంది సార్, పెద్దోళ్ళు చెప్తారు. వాళ్ళు చెప్పే శ్రీరంగ నీటిలు కట్టే కాషాగొట్లు దూరే దొమ్మరు కురిసిని. వీళ్ళు అవకాశవాదులు సార్, వీళ్ళ అవకాశవాదులు. అందితే జుట్టు లేకపోతే కాళ్ళు. ఆ పోసాని మురళి గురించి అది వరకు కూడా మనం డిబేట్ లో మాట్లాడుకున్నాం సార్. ఎంత వలగరగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ. వీళ్ళకి ఇంకో విషయం ఏంటంటే సార్, ఎంత దరిద్రమైన విషయం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలన్నీ వంగవీటి ఫ్యామిలీ చుట్టూ తిరిగి. ఎందుకంటే ఈ పోసాని కృష్ణ మురళి ఎలక్షన్ ముందు పత్తిత్తులాగా ప్రెస్ మీట్ పెట్టి అది మాట్లాడిని కూడా అయ్యానండి. రంగా గారి గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు వేసే డిబేట్ అవసరమైతే ఆడియో ఆన్ చేయండి. ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు రంగా గారిని చంపేసాడు, అలాంటి పార్టీ కాపులకి ఓట్లు ఎలా మేయమంటాడు పవన్ కళ్యాణ్ అలాంటి వ్యక్తి ఇలాంటి వ్యక్తి ఎంత దారుణంగా విమర్శించాడనేది మనం అందరం చూసాం. వీళ్ళందరినీ నమ్మి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారిని క్షమాభిక్ష పెట్టకూడదు సార్. ఎవరు చేసిన తప్పుకైనా సరే శిక్ష అర్హులు. ఆ శిక్ష ఎవరు చేసిన తప్పుకి ఎంత శిక్ష అనుభవించాలో అంత శిక్ష అనుభవించవలసి తీరాల్సిందే. ఎందుకంటే వీళ్ళని చూసి ఇంకోళ్ళు చేయకుండా ఉంటారు. ఈ తప్పు ఏ పార్టీ వాళ్ళని సరే శిక్షించాల్సిందే. ఓకే వర్మ గారు, ఇప్పుడు ఏంటంటే రాజకీయాల్లో మీరు ఎంతో కాలంగా ఒక జర్నలిస్ట్ గా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు రాజకీయం తెలియనిదేం కాదు. ఆయన రాజకీయం అంతా బేస్డ్ ఆన్ మీడియా అండ్ పేపర్స్ మీదే ఉంటది ఆయనది. ఒక అబద్ధాన్ని పదే చెప్తే ప్రజలు నమ్మి ఓట్లు వేయొచ్చు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు ఎవరు నిజం ఎవరు అబద్ధం అనేది ఖచ్చితంగా తెలుసుకుంటారు. ఈ రోజు మీరు అధికారంలోకి వచ్చి 6 నెలల కాలం కాకుండానే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. దేని మీద కూడా ప్రతిపక్షం అనేటువంటి నోరుని, ప్రతిపక్ష హోదా లేకపోయినా మీరు ప్రతి అంశం మీద కూడా కాదండి. ఇప్పుడు వీళ్ళు పశ్చాత్తాపం వినిపించినప్పుడు మీరు దాన్ని డైవర్ట్ చేసి దేన్నైనా తీసుకోండి. మీరు వరద ఇష్యూని తీసుకోండి, లేకపోతే గుడ్లవేలు
సరే అండి, ఆ విషయం ఓకేలండి. కాదు సుజాత గారు, ముందు ఈ వాయిస్లు వినండి. శ్రీరెడ్డి గారు, పోసాని గారు బయట ఒకసారి ప్లే చేయండి అమ్మా. కాదు, వీళ్ళెందుకు ఈ రకంగా చేంజ్ చేయరు? ఒక్క నిమిషం వినండి ఒక్క నిమిషం. రాజకీయ నాయకులందరికీ నేను నమస్కారం చెబుతూ, ఇన్ని సంవత్సరాల పాటు నన్ను ఆదరించారు. ఇక్కడి నుంచి ఈ రోజు నుంచి నేను చనిపోయేదాకా నా బిడ్డల కోసం, నా కుటుంబం కోసమే నేను బతుకుతా. ఏ రాజకీయాల గురించి నేను మాట్లాడను. ఏ ఒక్క రాజకీయాల గురించి కూడా మాట్లాడను. రాజకీయ నాయకులందరికీ నేను నమస్కారం చెబుతూ, ఇన్ని సంవత్సరాల పాటు నన్ను ఆదరించారు. ఇక్కడి నుంచి లోకేష్ గారు మీకు సారీ, అలాగే మీ అమ్మగారికి, మీ భార్య గారికి సారీ, అలాగే అనిత గారు సారీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు సారీ, మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ. నా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని, అలాగే నాకు భవిష్యత్ ఏమీ లేదనుకోండి, నేనేం పెళ్లి పెటాకులు ఇవన్నీ అని అనుకోవట్లేదు. నా వలన నా ఫ్యామిలీకి ఇబ్బంది రాకూడదని చెప్పేసి, అలాగే ఇక నుంచి నా సోషల్ మీడియాలో మీ కుటుంబ సభ్యుల గురించి కానీ